దేవునికి మహిమ కలిగిన గాక. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఒక వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 22 అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడయ్యాక దాని నుండి తొలగిపోడని వాక్యం సెలవిస్తుంది. మరి నీ బిడ్డల్ని ఎలా పెంచుతున్నావో తల్లిదండ్రులకి చెప్తున్నాను. మరి చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళని దేవుడికి లోబడేలాగా నువ్వు నడిపించాలని వాక్యం సెలవిస్తుంది. మొదట నీవు చక్కగా ఉండాలి, తల్లిదండ్రులు చక్కగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు మీ బిడ్డలు చక్కగా ఉంటారు. హన్న మరి తన బిడ్డని సమయాన్ని తీసుకొచ్చి ఏ రీతిగా దేవుడి సన్నిధిలో అప్పగించిందో అలాగా నీ బిడ్డల్ని దేవుడికి అప్పగించాలి. నువ్వు ప్రతి ఒక్కరూ దేవుడికి అప్పగించాలి, దేవుడి మీద ఆధారపడి ఉండాలి. అప్పుడు బిడ్డలు దేవుడి ఆశీర్వాదాలు పొందుతారు. నువ్వు నీ బిడ్డల్ని నడవవలసిన తోవను నడపకుండా మరి ఇడిచిపెట్టావంటే మరి పొద్దున దారి తప్పాక పెద్దవాళ్ళు అయ్యాక అలాగా మరి నీ మాట వినరు, దేవుని సన్నిధి కూడా రారు. అలా కాకుండా దేవునికి లోబడేలా చిన్నప్పుడే వాణ్ణి ప్రార్థన ఎలా చేయాలి, మరి పాటలు ఎలా పాడాలి, దేవునికి ఎలా లోబడాలి అని నువ్వు నేర్పినట్లయితే కంపల్సరిగా మరి నీ బిడ్డని దేవుడు దీవిస్తాడు, ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తాడు. అందుకని దేవుని బిడ్డ, ప్రపంచము అంతా పాపంతో నిండిపోయినది, జాగ్రత్త. ముందు నీవు చక్కగా ఉండాలి, కుటుంబం ప్రార్థన ఉండాలి. నీ కుటుంబంలో ప్రతిరోజు ప్రార్థన కలిగి ఉంటే నీ బిడ్డలు చక్కగా ఉంటారు అని గుర్తించుకో. నీ ప్రార్థనే నీ బిడ్డలకి కాపుదల, నీ ప్రార్థనే నీ బిడ్డలకి ఆశీర్వాదాలు. అందుకని నీ ఆలోచన కాదు, నీ బిడ్డల్ని దేవుడికి అప్పగించు. దేవుడు నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈ ప్రకారంగా నువ్వు నడుచుకుంటే నీవు ఉన్నత స్థితిలోకి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తీసుకెళ్తాడు. దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక.